ప్రపంచ వైద్య చరిత్రలోనే అద్భుతం నియోకేర్ హోమియోపతి. ఎలాంటి అనారోగ్య సమస్యలకైనా 100% ట్రీట్మెంట్ గ్యారంటీ. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. భారతీయుడు 2 26 ఏళ్ల తర్వాత సెకండ్ సీక్వెల్ రావడం అనేది, సెకండ్ పార్ట్ రావడం అనేది ఒక ఆసక్తికరమైనటువంటి అంశం. యూనివర్సల్ స్టార్గా గుర్తింపు పొందినటువంటి కమల్ హాసన్ అలానే సినిమా లెవెల్ని, సౌత్ ఇండియన్ సినిమా లెవెల్ని మరో స్థాయికి తీసుకెళ్ళినటువంటి శంకర్. ఇదే కాంబినేషన్లో 26 ఏళ్ల క్రితం మొదటి పార్ట్ వచ్చింది, ఇప్పుడు రెండో భాగాన్ని తీశారు. సో ఎలా ఉంది సినిమా? పబ్లిక్ ఒపీనియన్ ఏంటి? అసలు సినిమాలో ఉన్నటువంటి పాజిటివ్లు ఏంటి, నెగిటివ్ ఏంటి? ఈ అంశాలను విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు అనలిస్ట్ చంద్ర శ్రీనివాస్ గారు. నమస్కారం. నమస్కారం అండి. ఏంటి, ఎలా ఉంది భారతీయుడు 2? పవన్ కళ్యాణ్ అలానే ఈ మధ్య వచ్చినటువంటి ఈ సినిమాలన్నీ మన సిరీస్ ఒకసారి చూస్తే కనుక కల్కి, ఇట్లాంటి ట్రెండ్ అంతా ఒకలా ఉన్న టైంలో మళ్ళీ ఎప్పుడో 26 ఏళ్ల క్రితం ఒక మోడల్ స్టార్ట్ చేశాడు, ఇప్పుడు మళ్ళీ రెండో పార్ట్ అన్నాడు శంకర్. సో ఎలా ఉంది, మీకు ఏమనిపించింది? డెఫినెట్గా అండి, మనం ఉదయాన్నే ఫస్ట్ షో చూసినప్పుడు అంటే మనం చిన్నతనంలో భారతీయుడు చూసినప్పుడు ఆ మర్మకళ, చేతులు తిప్పడం ఇవన్నీ చూస్తే దీంట్లో కూడా ఈ విద్య ఉందా అనేది మనం నిజమే, భారత సంస్కృతిలో అది భాగం. తర్వాత మనల్ని ఆకలింపు చేసుకొని చైనాలో, థాయిలాండ్లో అట్లా కరాటే శిక్షణ తీసుకున్నారు. కానీ అది మనం చాలా సినిమాలు చూసాం. ముఖ్యంగా ఫస్ట్ మీరు అన్నట్టు యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ గారు ఆ రోజు తీసిన సినిమా ఆఫ్టర్ 28 ఇయర్స్ తర్వాత ఈ రోజున స్క్రీన్లో చూస్తే అండి, అప్పటికి ఇప్పటికి ఏమాత్రం తగ్గని విధంగా ఆయన ఆహాభావాల్లో, ఆయన నటనలో చాలా పర్ఫెక్ట్గా చేశాడని మనం అనుకోవాలి. భారతీయుడు 1 ఏమైంది, ఆ రోజు ప్రతి వ్యవస్థలోని అవినీతిమైపోతే ఎలా అనే ఇదిలో చివరికి తన కొడుకును కూడా చంపే క్యారెక్టర్ అనేది అక్కడ ఎండ్ అయింది. తర్వాత 2 ఎలా ఉంటుంది అనేది మనం అందరూ చూసాం. 2 వచ్చేసరికి అప్పటికి ఇప్పటికి 22 దశాబ్దాల పైన జనరేషన్ మారిపోయింది. ఆ జనరేషన్ మారే క్రమంలో చాలా మార్పులు ఈ దేశం అనేక రకాల్లో డెవలప్మెంట్తో పాటు ప్రతి రంగంలో కూడా అవినీతి కూడా పెరిగిపోయింది. అన్ని సెక్టార్స్, ఎడ్యుకేషన్ యూనివర్సలైజ్ అయిపోయింది. అది ఎడ్యుకేషన్ కావచ్చు, హెల్త్ కావచ్చు, లేకపోతే మైనింగ్ కావచ్చు, ప్రతి శాఖల్లో అవినీతి పెరిగిపోయింది. ఆ సిచ్యువేషన్స్లో కొంతమంది ఔచాకులు సిద్ధార్థ రూపంలో వాళ్ళ స్నేహబంధం అందరూ కలిసి ఒక యూట్యూబ్ పెట్టుకుంటా అవేర్నెస్ సమాజానికి కలుగజేస్తే క్రమంలో ఇవన్నీ కూడా చూసి చలించిపోతారు. వ్యవస్థలన్నీ కూడా లోపాలు. ఒక అమ్మాయి ఉద్యోగం రాక చనిపోవటం పై నుంచి దూకి, తర్వాత ఒక అబ్బాయిని సర్టిఫికెట్స్ తీసుకోవటం, ఇవన్నీ కూడా అప్పుల కోసం. ఇవన్నీ చలించిపోయి భారతీయుడు ఆహ్వానిస్తారు వాళ్ళందరూ కలిపి. అది నిజంగా భారతీయుడు కావాలని వెల్కమ్ చెప్తున్న ఇదిలో ఆయన ఎక్కడో థాయిలాండ్లో అక్కడ విద్య నేర్పుతున్న వ్యక్తి వాళ్ళందరూ ఆహ్వానం మేరకు వస్తాడు. వచ్చిన తర్వాత దీని మీనింగ్ ఏంటంటే, చాలామంది తెలియక దీన్ని ఏదో వేరే విధంగా తీసుకెళ్తున్నారు. ఈ సినిమాలు అనుకున్నంత లేదు, అది ఇది అని చెప్పేసి అంటున్నారు. కానండి, ముందు మన భారతదేశం గొప్పతనం తెలుసుకోవాలి. భారతదేశం 32,87,263 స్క్వేర్ కిలోమీటర్లు జాగ్రఫికల్గా 29 రాష్ట్రాలు, 7 కేంద్రపాలిత ప్రాంతాలు అన్నీ ఉన్నాయి. అయితే దేశం మొత్తం గురించి మనం తెలుసుకుంటే మనం మాట్లాడాలి. ఈ దేశం ఆర్థికంగా ఇప్పుడు 5వ ప్లేస్లో ఉంది, ఫ్యూచర్లో 3rd ప్లేస్కి వస్తా అంటున్నారు. మోదీ గారు వచ్చిన తర్వాత ఈ ప్రపంచంలో భారతదేశం ఉనికిని ఎక్కువ తీసుకెళ్లారు అన్ని రంగాల్లో. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో అదే సమయంలో నీరవ్ మోడీ లాంటి వాళ్ళు, వజ్రాల వ్యాపారులు కావచ్చు, విజయ్ మాల్యా లాంటి వాళ్ళు కావచ్చు, కింగ్ఫిషర్ ఎయిర్లైన్స్ విలాసవంతమైన జీవితం కలిపాడు. బ్యాంకర్లందరూ కూడా టోపీ పెట్టి, కుర్చీ టోపీ, 1000 కోట్ల బ్యాంకులు తీసుకొని భారత సంపదని కొలగొట్టి విదేశాలు పారిపోయారు. అదే సమయంలో గాలి జనార్దన్ రెడ్డి కేసులు, మైనింగ్ మనం అన్నీ చూసాం. ఇవన్నీ కూడా చూస్తున్నాం. మనం వాళ్ళ మేనియాన్ని కూడా దీంట్లో చూపించి ఒక మీనింగ్ ఏంటంటే, కేశవ్ గారు పర్ఫెక్ట్గా ఏదైతే అవినీతి ఆరోపణలు వచ్చినప్పుడు ముందు నీ కుటుంబం నుంచి స్టార్ట్ చేయమన్నాడు. ఆయన వచ్చిన భారతీయ ముందు అంతే కదా, ముందు నువ్వు చెప్పేటప్పుడు శుభ్రంగా ఒక వేలు నీ మీద కేశవ్ గారు చూపించేటప్పుడు 4 ఏళ్ళు నా వైపు ఉంటాయి. కాబట్టి నేను పర్ఫెక్ట్గా ఉంటే నేను చెప్పడానికి అవకాశం ఉంది. కాబట్టి ఏంటంటే, మీరు చెప్పటమే కాకుండా మీ కుటుంబం నుంచి ప్రక్షాళన చేయండి అన్నాడు. అది మంచి మెసేజ్. దానిలో తన కుటుంబం సచ్ఛీలత అనేది చిన్నప్పటి నుంచి పెరుగుతాం కాబట్టి, మా అమ్మ గొప్పలు, మా నాన్న గొప్ప, మా చెల్లెలు గొప్ప, మా బావ గొప్ప అనుకుంటాం. కానీ అక్కడికి వచ్చేదలికి అనుకోకుండా వాళ్ళ నిజ రూపాలు ఆ నిజ రూపం చూసేదలికి ఆ సిచ్యువేషన్స్లో ఎవరైనా ఒకటే అనే భావంలో వాళ్ళు వచ్చే క్రమంలో వాళ్ళు అరెస్ట్ అవ్వటం, వాళ్ళ తండ్రులు లేకపోతే వాళ్ళ తల్లి చనిపోవటం, ఇవన్నీ కూడా ఎమోషన్స్తో కట్టబడేసి ఉన్నాయి. కానీ ఎక్కడ కూడా భారతీయుడు కమల్ హాసన్ ఎక్కడ బెనకలా తన దేశం కోసం, తన దేశాన్ని దోచుకునే వాళ్ళ 1000 కోట్ల రూపాయల డబ్బు అంటే ఏంది, ఈ బంగారంతో చివరికి కొద్ది బంగారం ఒక భవనం కూడా చూపించారు. అది మరి గాలి జనార్దన్ రెడ్డి గురించి చూపించారు, ఎవరిని చూపించారు. కొమోడు కూడా బంగారంతో చేసింది, చివరికి షింకు కూడా బంగారంతో చేసి చూపించాడు. అంటే
ఈ డబ్బంతా ఏం చేసుకుంటారా బాబు, ఈ డబ్బుతో ఏమైనా తింటారా, ఆ కాగితాలు ఏమైనా తింటారా, వండుకుంటారనే మెసేజ్ ఇచ్చి భారతదేశ గొప్పతనం గురించి చెప్పాడండి అక్కడ. చెప్పే క్రమంలో ఆయన కొద్దిగా శత్రువు అనిపించవచ్చు చాలామందికి, కానీ ఆయన ఆహాభావాలు, దాంట్లో నటించిన నటులు కావచ్చు, అందరూ కూడా చాలా చక్కగా పర్ఫెక్ట్ చేశారు. సిద్ధార్థ వాళ్ళ టీం బాగానే చేసింది. అదే సమయంలో దాంట్లో ఒక పాట మాత్రం ఉంటుంది, ఎక్కువగా సమయం సందర్భం వచ్చడం కాదు. కానీ అదే ఒక సినిమా అనగానే మనం ఎక్స్పెక్టేషన్స్ ఇండియన్ సైకి ఎలా ఉంటుందంటే ఓ 4 ఫైట్లు, ఓ 5 పాటలు, అది కావాలి, అవసరమైతే ఒక ఐటమ్ సాంగ్ ఇట్లా పెట్టి బ్యాలెన్స్ చేసి ఒక 4 కుళ్ళు జోకులు ఉంటాయి. అవును, సో అలాంటివి ఏమైనా ఉన్నాయి ఇందులో? ఎక్కడ కూడా అవకాశం లేదు. ఇక్కడ ఎవడి పాత్ర ఎంతవరకు చేయాలో అంతవరకే తప్పితే దీన్ని ఎక్కడ డివేట్ కాల. కమల్ హాసన్ అనే వ్యక్తి ఈ భారతదేశ గొప్పతనం గురించి ఆనాడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ స్థాయిలో విమాన ప్రమాదాలు ఇప్పటికి తప్పిపోయాడు. ఇప్పటికి కూడా ఆయన ఏమయ్యాడో కూడా తెలియని పరిస్థితి ఉంది, ఇంకా జరగల. అటువంటిది నేతాజీ సుభాష్ చంద్రబోస్ని స్ఫూర్తిగా తీసుకోవాలి. ఒకవైపు గాంధీ విధానాలు కూడా అవలంబించుకుంటా ఆయన యొక్క పోరాట పట్టం కూడా వెళితే భారతదేశాన్ని ముందుకు తీసుకెళ్ళవచ్చు అనేది ఈ యొక్క ఇన్నర్ మీనింగ్. దాంట్లో మిషన్ అన్నాడు, అదేనా? అంతే కదా. ఇప్పుడు శంకర్ గొప్పతనం ఏంటంటే అండి, గ్లోబల్గా ఆలోచించే విధానం. ఆ రోజు పరిస్థితులు ఏంటి, ఇప్పుడు పరిస్థితులు ఏంటి, ఎందుకు భారతదేశం ప్రతి ప్లేస్ ప్రతి స్టేట్ కూడా చూపించాడు. ఆ స్టేట్లు గొప్పతనం చెప్తా ప్రతి స్టేట్లో అవినీతి ఏ విధంగా ఉందో కూడా చూపించే ఇది మన ప్రయత్నాలు. మనం మిగతా వాళ్ళు చేయలేరు, అది కూడా గట్స్ ఉండాలి. ఇప్పుడు మీరు అన్నట్టుగా ఏదో 4 ఫైట్లు, ఏదో హీరోయిన్ లవ్ సీన్స్, లేకపోతే హీరో ఇళ్ళను కొడతాం, ఇవన్నీ కూడా ఉంటే ఆనందపడతారు చాలామంది. ఇది పూర్తిగా భారతదేశ సమగ్ర సమాచారం. అంటే 144 కోట్ల జనాభా సార్, ప్రపంచంలో అత్యంత ఎక్కువ జనాభా. దానితోడు అదే విధంగా అవినీతి ప్రతి సెక్టార్లో మనం చూస్తున్నాం. ఒక్కొక్క రాజకీయ నాడు 1,00,000 కోట్లు తక్కువ ఎవరు తింటలా. ఈ సమయంలో మన సంపద కదా మనం కాపాడుకోవాలి అనే మీనింగ్ అనేది ఒకటి. ఇప్పుడు అవినీతి అనేది, లంచగొండితనం అనేది యూనివర్సలైజ్ అయింది, ప్రతి ఒక్కరిలో ఒక యాక్సెప్టెన్స్ వచ్చేసింది. శంకర్ సినిమాలు కూడా ఫస్ట్ నుంచి చెప్తుంది ఇదే మాట. జెంటిల్మెన్ సినిమా దగ్గర నుంచి మొదలు పెడితే మధ్యలో ఏదో బాయ్స్ లాంటి సినిమా సరదాగా తీశారని చెప్పి అనుకోవాలి, కానీ ఒకే ఒక్కడు కానీ, తర్వాత వచ్చిన భారతీయుడు కానీ భారతీయుడు పార్ట్ 1 కానీ, అపరిచితుడు కానీ, మొన్న వచ్చిన శంకర్ కానీ, శంకర్ అన్న శివాజీ కానీ, రోబోలో కూడా ఒక విధంగా అవినీతి వల్లనే దేశం అనేదిగా చెప్తా వస్తున్నారు. అన్ని సినిమాల్లో అవినీతి గురించే చెప్పి భారతీయుడు పార్ట్ 2లో కూడా అవినీతి గురించి చెప్తే జనం మెచ్చుకుంటారా? అంటే జనం కొంతమంది మెచ్చుకోకపోవచ్చు, కానీ నేను చదువుకున్న వ్యక్తిగా, యూనివర్సిటీలో ఒక మాస్టర్లో చదువుకొని బయటకు వచ్చిన వ్యక్తిగా, మీరైనా నేనైనా, ఈ సమాజం పట్ల చిత్తశుద్ధి ఉన్న వాళ్ళు ఎవరైనా సరే, తను ఏం చెప్పాడు, తన కుటుంబం, తన కొడుకుడు కూడా చంపేశాడు కదా సార్ పార్ట్ 1లో. అంటే నాకు ఎవరు కాదు, దేశం గొప్ప, అవినీతి ఉండకూడదు అన్నాడు. ఇప్పుడు ఈయనేం చెప్పాడు, వచ్చి మీరే కమ్బ్యాక్ అన్నారు భారతీయుడిని, వచ్చాడు దేశంలో సంస్కృతి తేటానికి, వాళ్ళ ఇళ్ళలో చిచ్చి పెట్టి ఇప్పుడు వాళ్ళ కొడుకే నాన్న పట్టిస్తాడు, కూతురే అమ్మని పట్టిస్తాడు, బావని బామ్మరిది పట్టిస్తాడు. సో అందరూ అట్లా పట్టించిన తర్వాత అసలు ఈ భారతీయుడు మాకు వద్దు పొమ్మని చెప్పని, అంటే నిజంగా ఇప్పుడున్న సమాజంలో కనుక భారతీయుడు వస్తే రాళ్లతో కొట్టి తరిమేస్తారు అని చెప్పాడా లేదా సినిమా? డెఫినెట్గా కరెక్ట్గా చెప్పాడు, కానీ మీరు భయపడలే. అక్కడ రాళ్లతో కొట్టే సన్నివేశం, రాళ్ళు పడినాయి ఆయన మీద, పోలీసులు కూడా దాడులు చేయాలని చూశారు. ఎక్కడ కూడా తొనకల తన విధానాల ప్రకారం వెళ్ళాడు, చూసారా లేదు. మళ్ళీ కలుద్దాం పార్ట్ 3లో అని చెప్పి వెళ్ళాడు తప్పితే, అంటే పార్ట్ 3 ఇంకా పవర్ఫుల్గా ఉంటుంది. అప్పుడున్న పరిస్థితులు ఇంకా ఎట్లా ఉంటాయో చూడాలండి. ఏదైనా శంకర్ గారు ఇలాంటి సినిమాలు తీసుకొని ఛాలెంజింగ్ చేయటం మామూలు విషయం కాదు, జనాన్ని మెప్పించడం మామూలు విషయం కాదు. అయితే భారతదేశ గొప్పతనం దీంట్లో చూపించాడు, భారత సంస్కృతి సంప్రదాయాలు చూపిస్తా, అదే సమయంలో మన యొక్క సంపదని కొల్లగొట్టిన వాళ్ళకి, పేద ప్రజల్ని పొట్టగొట్టిన వాళ్ళకి ఎలా శత్రువులు అనేటువంటిది అంతే కదా. ఇప్పుడు కొంతమంది ఒక ఆయన బాగా సంపాదించి దాంట్లో అంతరిక్షంలో కూడా మార్స్కి వెళ్ళాలని చెప్పేసి ఆయన జీరో గ్రావిటీ మీద ఊగుతుంటాడు. ఆయనకు కూడా ఏంటి అని, ఎందుకురా బాబు ఇక్కడ అంగార గ్రహం దగ్గరికి ఏం చేస్తావు, ముందు ఇప్పుడు నువ్వేం చేసావు, కొన్ని లక్షల కోట్లు తిన్నావు, చాలామందికి ఉద్యోగాలు అని చెప్పేసి పరీక్షలు పెట్టి ఒక్కొక్కటి ఉద్యోగం 4 లక్షల నుంచి 40 లక్షలు తీసుకున్నావు, ఏం తీసుకుంటావు ఈ సంపద, అంతే కదండి. అంటే గుండె తరుక్కుపోయే సంఘటనలు అక్కడ ఉన్నాయి. అంటే చదువుకున్న వాళ్ళు ఎవరైనా విఘ్నులైన ఈ సినిమా చూస్తే కరెక్ట్, ఈ కాలంలో ఈ సినిమా చూడాలి. మనం కూడా ప్రక్షాళన మన ఇంటి నుంచే, మన తండ్రి ఉద్యోగం అయినా తప్పు చేస్తే ఎలక్ట్ చేయాల్సిన అవసరం ఉన్నది అనే భావన 100% కలగజేశారు. గట్స్ ఉండాలి ఇటువంటి సినిమాలు తీయటానికి. ఇంకొకటి ఇందులో భారతీయుడు 1 అనగానే ఏఆర్ రెహమాన్ పచ్చని చిలుకలు తోడుంటే పాట ఇవన్నీ గుర్తు అయి ఉండే. మరి ఇక్కడ భారతీయుడు 2లో అది బ్యాలెన్స్ అవ్వలేదు, 3 గంటల సినిమా
లెంత్ అనిపిస్తుంది అని డిస్కషన్ జరుగుతుంది. దానికి ఏం సమాధానం చెప్తారు? అక్కడ తండ్రి కొడుకులు ఇద్దరు కమల్ హాసన్ ఉంటారు, హీరోయిన్లు ఉన్నారు. అక్కడ ఆ పాత్ర, అక్కడ సుకన్య, మిగతా వాళ్ళందరూ బాగానే నటించారు. ఇక్కడ ఆ స్కోప్ లేదు. అప్పటికి ఇప్పటికి మీరు 28 సంవత్సరాల క్రితం భారతదేశం, ఇప్పటికీ ప్రతి డిపార్ట్మెంట్లోనూ అవినీతి పెరిగిపోయింది. పెరిగిపోయినప్పుడు అది ఏ విధంగా ఎరాటికేట్ చేయాలనేది ముఖ్య సమస్య. సో ఓకే, ఓన్లీ 1 పాయింట్ ఎజెండాగా వెళ్ళింది సినిమా అంతే, సింపుల్. మన దేశాన్ని మనం పరిరక్షించుకోవాలా, మన యూత్ అనేది ఈ ప్రపంచంలో భారతదేశంకి ఏంటంటే స్ట్రెంత్ ఏంటంటే యూతే. మోదీ గారు చెప్పిన, ఎవరు చెప్పిన ఏంటంటే ఎక్కువ యూత్ మన దగ్గర ఉన్నారు. ఆవిష్కరణలు కూడా ప్రపంచంలో అనేక ఆవిష్కరణలు కూడా నాంది పలికేదే మన వాళ్ళు. ఐటీలో కావచ్చు, డాక్టర్స్ కావచ్చు, అంతరిక్షం దాకా ఎదిగే యూత్ మీతో పాటు, మీ ఎదుగుదలతో పాటు మీ దేశం గురించి ఆలోచించి మీ కుటుంబంలో ఏం జరుగుతుందో కూడా తెలుసుకోండి. ఇక్కడి నుంచి ప్రక్షాళన చేస్తే ఈ దేశం బాగుంటుంది అనేది ఇన్నర్ మీనింగ్. కాబట్టి దానికి ఇవన్నీ కూడా ఫస్ట్లో పార్ట్లో 1లో ఉన్నాయి, 2లో లేకపోవచ్చు. అంటే మీరు చెప్పిన దాని ప్రకారం ఇప్పుడు ఇవి లేవంటున్నారు, 2లో లేకపోవచ్చు అంటున్నారు. సినిమాటిక్గా ఉండాల్సినటువంటి ఫైట్స్ ఉన్నాయి కానీ పాటల లాంటి కాన్సెప్ట్లు మిస్ అయినాయి. ఈ మధ్య కల్కి సినిమా వచ్చింది. కల్కి సినిమా కూడా ఒకటే సింగిల్ పాయింట్ ఎజెండాగా, అంటే ఫ్యూచర్ ఎలా ఉండొచ్చు అనే కాన్సెప్ట్తోనే పురాణాలకి ఫ్యూచర్కి లింక్ చేస్తూ ఒకే కాన్సెప్ట్ వెళ్ళింది. ఇప్పుడు ఇది కూడా ఒక సీరియస్ సబ్జెక్ట్ తీసుకొని ఒకటే ఫోకల్ పాయింట్గా వెళ్ళారు. అవును. అంటే ఈ ట్రెండ్ జనాలకి నచ్చట్లేదు అనుకోవాలా, లేదంటే నిజంగానే సినిమా బాగాలేదన్నట్టుగా డిస్కషన్ చేసే వాళ్ళకి మీరు ఏం చెప్తారు? ఎందుకంటే చాలా డిస్కషన్ నడుస్తుంది సోషల్ మీడియాలో కూడా. ఎవరు కామెంట్లు ఇప్పుడు అంటే ఒకటి కల్కి సినిమా మీరు చూసుంటారు, నేను చూశాను. అందరికీ అంతగా ఎక్కదు. మొదటంతా సాదాసీదాగా జరిగే ఆ సినిమా ప్రభాస్ పేరు పెట్టారు కానీ యాక్షన్ అంతా కమల్ హాసన్ది, అమితాబ్ బచ్చన్ది. అది మనకు తెలియని అంశం కాదు. చివరిలో మళ్ళా ఈ ప్రభాస్ కనపడతాడు. చివరి ½ గంట సినిమాని గట్టెక్కిచ్చి నెంబర్ 2లో ఏముందో చూడండి అని చెప్పాడు. అది వాస్తవే కదా. ఈ రోజు 800 కోట్లకి వెళ్ళినా ఏమన్నా అది వాస్తవమే. కాబట్టి ఆ పాయింట్ ఆఫ్ వ్యూ కల్కిలో వేరు, ఇప్పుడు భారతీయుడు 2లో వేరు. ఎవరో విమర్శించినంత మాత్రం దీంట్లో ఏమి లేదు అని విమర్శించినంత మాత్రం శంకర్ తన స్టాండర్డ్స్ తగ్గించుకోలేదు అంటారు. ఎక్కడ తగ్గలేదు. అదేవిధంగా భారతీయ 2లో కమల్ హాసన్ పాత్ర కూడా 100% న్యాయం చేశాడు. సో హీరోయిన్స్ గురించి డిస్కషన్ జరుగుతుంది. బాగా చేశారా మీరు అన్నారు. సుకన్య లాస్ట్ ఫిలింలో చాలామంది ఉన్నారు. అదే మన సుకన్య కావచ్చు, అలానే హీరోయిన్ మనీషా కొయిరాలా కావచ్చు. వీళ్ళంతా అంటే వాళ్ళు కూడా ఎక్కడ ఒక హీరోకి ఒక హీరోయిన్ అన్న కాన్సెప్ట్ ఉండదు. ఓన్లీ సుకన్య, కమల్ హాసన్. సో ఇక్కడ కూడా రకుల్ ప్రీత్ సింగ్ ఉంది, తర్వాత ప్రియా భవానీ శంకర్ అమ్మాయి ఉంది. బట్ ఎవరు హీరోయిన్లు అనేటువంటి ఎస్టాబ్లిష్మెంట్ ఏది జరగలేదు కథలో. అది జరగలేదు. ఇవన్నీ ఏంటి నెక్స్ట్ పార్ట్కి పెట్టుకోవాలా? మేబీ ఇప్పుడు ఈ పార్ట్ ఈ సినిమాకి వరకు వాళ్ళ పాత్రలు అంతవరకు న్యాయం చేస్తారు. రకుల్ చేసిన, మీరు ఇంకో ప్రియా భవానీ శంకర్ చేసిన సామాజిక విస్తృతంగా సమస్యల్ని ఐడెంటిఫై చేసి ప్రజలకు తెలియజేసి సోషల్ మీడియా ద్వారా ప్రజలకు మేలు చేయాలనేదే దీంట్లో ఇన్నర్ కాన్సెప్ట్. ఆ విధంగా ఒక సేవియర్గా, ఒక రక్షకుడుగా భారతీయ 2 కమల్ హాసన్ని ఈ సినిమాలో చూపించారు. అంతకంటే ఇంకా ఎక్కువకి అంటే ఇంకా మర్మకళలో నెక్స్ట్ లెవెల్ చూపించారా? ఎందుకంటే లాస్ట్ టైం మర్మకళలు అనేది ఒకటి ఉంది అని అది చూడగానే కూడా ఓహో మన దేశంలో ఎలాంటి మార్షల్ ఆర్ట్స్ ఉన్నాయా అని ఒక ఆసక్తి ఉంది. ఇప్పుడు ఆల్రెడీ అది చాలామంది తెలిసిపోయింది కాబట్టి ఇందులో మర్మకళల విషయంలో నెక్స్ట్ లెవెల్ డెఫినెట్గా మనం చారిత్రాత్మకమైన చరిత్రని చెరిపేస్తే చెరిగిపోదండి. నిజంగా మర్మకళ మనం అశోకుడు చాలా కాలానుడు రాజతరంగిణి, తర్వాత పాణిని అష్టాధ్యాయి, తర్వాత చాలా తమిళనాడులో అనేక మంది గ్రంథాలు రాసి ఉన్నాయి. నిజంగా ఈ కళలు ఉన్నాయి. మనం వైదేశ్యం కోవిల్ ఉంటుంది, దాంట్లో మన జాతకాలు మన తలపత్ర గ్రంథాలు నిక్షిప్తమై ఉంటుంది. మన చరిత్రని అది మనం గుర్తుంచుకోవాలి. అదేవిధంగా మర్మకళ కూడా మనల్ని ఇంప్లిమెంట్ చేసుకుని ఇతర దేశాలలో టిబెట్, చైనా, తైవాను, థాయిలాండ్ కంట్రీస్ ఇంప్లిమెంట్ చేసి వాళ్ళ పిల్లలకు కూడా ఈ ట్రైనింగ్ ఇస్తున్నారు. మనం మర్చిపోతున్నాం. ఆ తెరమరుగైన దాన్ని కూడా ఆ మర్మకళని ఇంకా ఎక్కువగా దీంట్లో చూపించారు. సో ఓవరాల్గా మీరు ఏ రేటింగ్ ఇస్తారు సినిమా చూడమని? డెఫినెట్గా నేను 10కి తప్పకుండా 9 ఇస్తాను. ఓకే, సినిమా బాగుందనేది నా అభిప్రాయం. రైట్, థ్యాంక్ యూ చంద్ర శ్రీనివాస్ గారు. ఇది సరదాగా వెళ్ళి సినిమా చూద్దాం, వినోదంగా కాసేపు నవ్వుకొని వద్దాం అనుకునే వాళ్ళ కోసం భారతీయుడు 2 సినిమా తీయలేదు. ఒకవేళ మీరు అలా అనుకుంటే ఈ సినిమాకి వెళ్ళొద్దు. ఎందుకంటే కొద్దో గొప్ప బుర్ర, బుద్ధి, వివేకం, చైతన్యం ఉపయోగించి ఈ దేశం బాగుపడాలి అంటే ఏం చేయాలి, ఈ దేశంలో ముఖ్యంగా సమాజాన్ని శుద్ధి చేయాలంటే మనం ఎక్కడి నుంచి ప్రారంభాన్ని మొదలు పెట్టాలి, ఎక్కడి నుంచి మొదలు పెట్టాలనే అంశం తెలుసుకోవాలంటే భారతీయుడు 2 చూడండి. ఎందుకంటే ఇందులో ఆ కాన్సెప్ట్ని శంకర్ మరోసారి చెప్పారు. ఆయన 25 ఏళ్ళుగా సినిమాలు తీస్తున్నప్పటికీ కూడా పదే చెప్తున్నటువంటి ప్రధానమైనటువంటి జాడ్యం ఈ దేశం వెన్నెముకకి పట్టినటువంటి అవినీతి జాడ్యం.
మరోసారి దాని మీద అస్త్రాన్ని శంకర్ ప్రయోగించారు. చూడండి, మీకు నచ్చితే కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.